ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ రోజు ఆయన నిడదవోలు పట్టణంలోని 4-8 వార్డుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తిని గురించి అడిగి తెలుసుకున్నారు. సంతృప్త స్థాయి పెరగడానికి ఇచ్చిన హామీల అమలు చేయడమే కారణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం బాలేదు, మీరిచ్చే 4,000 తోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం అనేటువంటి మాట. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్ ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. 15,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం. అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే ఇక్కడ మన అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000ని 4,000 చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. వారు ఆ రోజున మనం ఈ పెన్షన్లు అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మాట అన్నారు, ఇది ఇంటింటికి వెళ్ళి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు, మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అందుకుంటున్న వాళ్ళని, మీకు అధికారులు వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూళ్లు తెరిచే సమయానికి ఏర్పాటు చేయడం, ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం. అలాగా ఏవైతే మనం సూపర్ 6 పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇలా అమలు చేసుకుని రావడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కాదు, మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.